దుఃఖం ఏంటంటే ఇక్కడ కనుక ఓసీ అయ్యి ఉండి ఉంటే ఆ లెక్క వేరుగుంది. కాకపోవటం ఈడ ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ అంటే మీకు తెలియదు కదా, మీ అందరికీ తెలిసిన విషయం. ఏమి వాళ్ళ పనులు అవ్వవు, పైన వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎన్ని తీసుకెళ్ళి కాగితాలు ఇచ్చినా వాళ్ళు చెత్తపట్ల వేస్తారు తప్పితే పట్టింది. మీ తరపున ప్రభుత్వానికి, మా తరఫున ప్రభుత్వానికి అయితే మేము ఏమి ఇవ్వలేదు. చూస్తూ ఉన్నారు కదా, పోతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, చూశారు కదా. ఎమ్మెల్యే గారు ఇలా జరుగుతుందని చెప్పి ప్రార్థన చెప్పాలి కదా. లేదు ఆగి మీ సమస్య ఏందని అడగాలి కదా. వాళ్ళు అడగకుండా మనం చెప్పలేదు, వాళ్ళు అడగాలి, మనం చెప్పాలి. కాకపోతే నిరసన దీక్ష జరుగుతుంది అనేది దాదాపు ఈ స్టేట్ ప్రభుత్వం, ఇది మన ఆంధ్ర ప్రభుత్వం కాకుండా సెంట్రల్ ప్రభుత్వం అని కూడా తెలుసు. స్టేట్ గవర్నమెంట్గా సెంట్రల్ గవర్నమెంట్గా అందదు తెలిసినప్పుడు మరి అడగాలిగా. ఇదే కదా ఇందాక చెప్పిన కూడా, గతంలో మళ్ళీ గెలవాలంటే ఏదైనా సమస్య వచ్చినట్టు వెంటనే పరిష్కారం లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే ఈ 5 సంవత్సరాలు ఏం పట్టించుకోకుండా అంటే వదిలేసేస్తే మన ఓటు వేస్తారని చెప్పి అపోజిషన్ అలా చేస్తున్నారు. పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా మనకేందుకంటే తర్వాత రేపు ఎవరు వస్తే మనం ఇచ్చిన మాటలుగా వాగ్దానాలు తర్వాత పక్కన పెడితే మన స్వార్థమేదో మనం చూసుకుందాం అన్నట్లే ఉంది. వాస్తవం కాదా? గతంలోకి ఇప్పుడు అదే తేడా. 95లో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బాగా చేయబట్టే మళ్ళీ తర్వాత 99లో గెలిచారు. 2004లో ఏం జరిగింది, మార్పు వచ్చింది కొన్ని కారణాల వలన. తర్వాత 2004లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ గారు సీఎం అయిన తర్వాత 2009లో ఆయన రుణమాఫీ చేయని ఏదైనా చేయని త్రికోణం పోటీలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే చెవట్లే పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. పోయినసారి కూడా అట్లాగే 5 సంవత్సరాలు దీక్ష చేస్తా ఉన్నారు. మా యొక్క ఈ ఏఆర్ఎస్ పార్టీ జైకేఆర్ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం. ఏ పార్టీ మాకు వ్యతిరేకంగా, ఏ నాయకుడు వ్యతిరేకంగా. మేము సీఎం గారికైనా సరే ఏం కావాలో వాళ్ళకి ఇక్కడ సమస్యల గురించి, ఈ సెకండ్ పూలింగ్ సమస్య ఇట్లా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి లేఖ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తాము. ఇప్పుడు త్వరలో ల్యాండ్ పూలింగ్ 7 గ్రామాలకు ఇస్తున్నారండి. 7 గ్రామాల్లో కూడా పెద్దపరమైన ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరిలో 75% ఇవ్వరు. అది కూడా నా ఉద్దేశ ప్రకారం సక్సెస్ అవ్వదు. దాన్ని బట్టి ల్యాండ్ పూలింగ్ విషయంలో ఒకసారి ప్రభుత్వం మళ్ళీ ప్రజలతో మమేకమయ్యి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతో మాట్లాడిన తర్వాతే మీరు సెక్రటేరియట్లో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మేము 2 ఎకరాలు తీసుకుంటున్నాము 40,000 ఎకరాలు అని చెప్పేసి అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి చేసి కుదరదు. నోటిఫికేషన్ మా దగ్గర నుంచి రావాలి, మీ దగ్గర నుంచి కాదు. ఈ విధంగా నేను కోటేశ్వరరావు తమ్ముడికి నేను సంఘీభావం చెప్తూ ఈ వివరాలు కూడా అక్కడ జరిగే విషయాలు, ఇక్కడ గ్రామ సభల్లో జరిగిన విషయాలు కూడా తమ్ముడికి కూడా ఒకసారి చెప్పి మీకు ద్వారా కూడా ప్రజలకు తెలియచేద్దాము అనే విధానంతో వచ్చానండి. ల్యాండ్ పూలింగ్ కనుక ఈసారికి ల్యాండ్ పూలింగ్ 2 అమలు చేసేటట్టయితే రైతు కూలీలకు 10,000 పైనే రావాలి. రైతులకి ఎకరానికి ₹1 కోటి డబ్బులు ఇచ్చి 1250 గజాలు వరకు మీరు మాకు రాజధాని ఇప్పుడు దగ్గర ప్రాంతంలోనే ఇవ్వాలండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ దూరాన్ని ఇస్తే కుదరదు. అది మళ్ళీ ఆ ప్లాట్లకు రేట్లు కూడా ఉండదు. పోతే ఇంకోటి ఏంటంటే ల్యాండ్ పూలింగ్ వల్ల ప్లాట్లకి బ్యాంకు లోన్లు లేవండి. ఆ బ్యాంకు లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ 2లో తీసుకునే భూమికి ఆల్రెడీ రైతుకి ఇప్పుడు నాకు సపోజ్ 5 ఎకరాలు, నాకు ఇప్పుడు 9 ఎకరాలు ఉందండి. దాంట్లో 6 లక్షల లోన్ ఉంది. ఈ 6 లక్షల లోన్ తీర్చాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉండవు. మీరు 1,50,000 లోన్ తీసేస్తామంటున్నారు. మిగిలిన లోను నాకు ఇచ్చే ప్లాట్లకి అనుసంధానం చేయాలి. అది కూడా ముఖ్యంగా మేము రాజధాని రైతుల తరఫున కోరుతున్నామండి. ఈ జంజనం కోటేశ్వర గారికి ఈ నిరసన దీక్షలో పాల్గొన్నందుకు నేను సంఘీభావంగా మరొకసారి జయజయగానాలు తెలుపుతూ ఈ నిరసన దీక్ష కంటిన్యూగా ఈ కార్యక్రమం విజయవంతం అయిన దాకా నేను సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోటేశ్వర గారికి హామీ ఇస్తున్నాను. జై అమరావతి, జై రైతులు, జై రైతు కూలీలు. నా పేరు తలసల సుధాకర్, నిరుమొక్కల ఈ ఊరే మాది. తమ్ముడే ఇతను జంజనం కోటేశ్వరరావు పేరు. అతను నిరసన దీక్షకి సంఘీభావంగా నేను రాజధాని గ్రామంలో కూడా నేను ఫస్ట్ పూలింగ్లో పంపిస్తున్నానండి. ఈ తమ్ముడు కోటేశ్వరరావు గారు చేసే నిరసన దీక్షకి రైతులకి, రైతు కూలీలకి ఈ న్యాయం జరగాలనే దాని మీద ఈ అమరావతిలో జరిగే ఈ అమరావతి ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమాలన్నీ అతను అన్ని తెలుసుకొని ఇక్కడ నిరసన దీక్ష చేపట్టాడు. కాబట్టి అతనికి నేను సంఘీభావంగా అతనికి నేను
మెచ్చుకొని నేను అతనికి సంఘీభావంగా ఉన్నామని ఆలోచనతో నేను ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగిందండి. నేను ల్యాండ్ పూలింగ్ వల్ల కూడా 5 ఎకరాలు ఇచ్చాము. 5 ఎకరాలు ఇచ్చిన తర్వాత కౌలు వేస్తున్నారు, భూమి ఇది ఫ్లాట్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఫస్ట్ గత ప్రభుత్వం అమరావతిని కొడుకోబెట్టినా కానీ ఈ చంద్రబాబు గారు ఫస్ట్ పూలింగ్ తీసుకున్న టైంలో ఆయనే ఉన్నారు కాబట్టి అప్పట్లో బాగానే చేశారండి. ఈ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పనులు అయితే అక్కడ వేగవంతంగా జరగట్లేదండి. పనులు వేగవంతంగా జరగకపోవడమే ఇక్కడ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ 2 అనేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక 14 గ్రామాల దాకా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి మంత్రి నారాయణ గారు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ దానికి రూపకల్పన చేసే విధానం, దానికి ప్రణాళికలు కూడా లేకుండా చేయటం అనేది ఇక్కడ రైతులు కూడా నచ్చక ఇక్కడ జరిగిన ఈ చుట్టుపక్కల జరిగిన ఈ కొన్నికలు కానీ మా ఊరు నీరుమొక్కల, ఈ మోదరగా, ఈ కర్లపూడి, ఈ ఎండ్ర, ఈ గ్రామ సభలు కూడా అంతగా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఆ గ్రామ సభల్లో రైతుల నుంచి కూడా వాళ్ళకు అనుకూలంగా స్పందన రాలేదు. స్పందన రావడానికి కారణం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ వల్ల అక్కడ ఉన్న రైతులకి న్యాయం పూర్తిగా జరగలేదు అనడానికి ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా తప్పుపాటం కాదులేండి. సో రెండోసారి ప్రభుత్వం ఏమో మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నిలదొక్కొని సంవత్సరం అయింది. కానీ ఈ సంవత్సరంలో కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు. ఆ కంపచెట్లు వేయడం కానీ ఇంకా అవి పూర్తిగా చేయలేకపోయారు. దానికి 36 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు, దాన్ని పూర్తిగా చేయలేకపోయారు. అది ఇప్పుడు అక్కడ E6 అని, E12 అని, E8 అని రోడ్లు జరుగుతున్నాయి. కానీ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏమీ పనులు అయితే జరగట్లేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు ముందు బాగు చేయమని అక్కడ వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల మా చుట్టుపక్కల గ్రామాలు మేము కూడా మన తమ్ముడు కోటేశ్వరరావు చేసిన నిరసన దేశంలో కూడా ఆ ప్లాట్లు బాగు చేసి అక్కడ న్యాయం చేయమని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టిన గ్రామ సభలో ల్యాండ్ పూలింగ్ 2లో పెట్టిన గ్రామ సభలో కొన్ని ఊళ్ళలో 50% ఇస్తామని, 50% భూమి ఇవ్వమని ఒకటి నడుస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ వచ్చే నష్టాలకి తట్టుకోలేక కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ నుంచి లేకుండా అబ్రాడ్ వెళ్ళిపోయారు. దానివల్ల ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ ఉండి బతికే వాళ్ళు రైతు కూలీలు రైతు కూలీలకి 10,000 కాడికి 10,000 పైన ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ రోజు ఖర్చు ఫ్యామిలీలో ఇంట్లో 3 మనుషులు ఉన్నా కానీ, పిల్లలు బయటికి వెళ్ళినా కానీ 3 మనుషులు ఉన్నా కానీ రోజుకి కనీసం 700 ఖర్చు దాకా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించలేదు. ఈ ల్యాండ్ పూలింగ్ 2లో కూడా ఈ గ్రామాలను అసలు ప్రభుత్వం సందర్శించాలి కదా. సందర్శించకుండా వాళ్ళు సెక్రటేరియట్లోనూ క్యాబినెట్ మీటింగ్లోనూ నిర్ణయాలు తీసుకొని ఇన్ని లక్ష ఎకరాలు కావాలని ఇప్పుడు పురపాలక మంత్రి నారాయణ గారు చెబుతారు. ఆయన చెప్పేది ఈ 29 గ్రామాల్లో హర్షించట్లా. ఈ ల్యాండ్ పూలింగ్ 2లో 14 గ్రామాలు ఉన్నాయండి, వాళ్ళు కూడా హర్షించట్లేదు. అది ప్రభుత్వం హెడ్ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రైతులు ఏమనుకుంటున్నారు అనేది అక్కడికి ఆయన దగ్గరికి చేరట్లేదు. ఆయన దగ్గరికి చేరే విధంగా మీరు మీడియా ముఖంగా పూర్తిగా అది ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తీసుకెళ్ళి అక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా లేచి ఆయన నోటి ద్వారా ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకత ఉన్నదన్న దాకా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలియదు. ఆయన అప్పుడే లోకేష్ గారు ఆ మీటింగ్లో ఉన్నాడు, ఇంకా మంత్రులు కూడా ఉన్నారు. ఆ మంత్రులతో ఆయన చెప్పారు, ఏం చెప్పారు, మీరు అమరావతిని చూసారా, అమృత గ్రామాలు సందర్శించారా అంటే ఎవరు అక్కడ కూడా మాట్లాడలేదా. ఇవన్నీ అనఫిషియల్గా బయటకు వచ్చింది. అక్కడ ఆ ప్రభుత్వం ఉన్న ముఖ్య పరిపాలన చేసే సీఎం చంద్రబాబు నాయుడు గారికి విషయాలు అయితే వెళ్ళట్లేదు. వెళ్లకుండా ఈ మధ్యలో కింది స్థాయి నాయకుల దగ్గరే ఆగిపోతుంది. ఇక్కడ ఇప్పుడు త్వరలో ల్యాండ్ పూలింగ్ 7 గ్రామాలకు ఇస్తున్నారండి. 7 గ్రామాల్లో